కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో విత్తన ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో ఫెర్టిలైజర్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. శ్రీ భీమేశ్వర ఫెర్టిలైజర్స్ లో స్టాక్ బుక్ ఈ పాస్ మిషన్లో పొందుపరిచిన నిల్వల్లో తేడాలు ఉండటంతో రసాయనిక ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భువనేశ్వరి సీడ్స్, గీతా హైబ్రిడ్ సీడ్స్ షాపులలో కూరగాయల విత్తనాల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. నవత ట్రాన్స్పోర్ట్, ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్ట్లలో తనిఖీలు నిర్వహించారు. ఎరువులు, విత్తనాలు మరియు పురుగు మందుల డీలర్ల దుకాణాలపై దాడులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్ నందు ఎరువుల నిల్వలకు మరియు ఈ పాస్ మిషన్లో నిల్వలకు తేడాలు ఉన్నందున 5,88,000 రూపాయల విలువ కలిగిన రసాయనిక ఎరువులను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా భువనేశ్వరి సీడ్స్ నందు 22,61,000 రూపాయల విలువ కలిగిన రసాయనిక ఎరువులను అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగింది. అంతేకాక గీతా హైబ్రిడ్ సీడ్స్ నందు 1,07,000 రూపాయల విలువ కలిగిన కూరగాయ విత్తనాలను, భువనేశ్వరి సీడ్స్ సెంటర్ నందు 2,46,240 రూపాయల విలువ కలిగిన బీటీ పత్తి విత్తనాలను అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్స్పెక్షన్స్ తనిఖీలలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఆదోని వారు అరుణకుమారి గారు మరియు నేను మండల వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి పాల్గొనడం జరిగింది.